ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, నిన్నటి దినాన కృపావరములను గూర్చి మనము ధ్యానించాము. కృపావరములు అనగా మొదటి కొరింథీ పత్రిక 12, 13, 14 అధ్యాయాల్లో చెప్పబడిన కృపావరములు వాటి యొక్క మనుగడ అంటే ఉనికి ఎంతవరకు ఎక్కడ ప్రారంభమైనాయి, అలాగే ఎక్కడ వరకు అవి కొనసాగుతున్నవి లేక కొనసాగాయి అనే విషయాలు మనము చక్కగా ధ్యానించాము. అయితే ఈరోజు మనం చెప్పుకునే పాఠము మిగిలిన వరాల గురించి, అంటే ఆగిపోయిన వాటి గురించి మనం ధ్యానించాము. ఇప్పుడు మిగిలిన వరాలను గురించి మనం ఆలోచించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 13వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. 8వ వచనం నుండి, ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరర్థకములుగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకముగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఇక్కడ చూడండి, అప్పుడు ఇప్పుడు అని మాట్లాడుతున్నారు. అలాగే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. నేను పోయినసారి మనం దీన్ని చర్చించాం. ఏమిటి అంటే, పిల్లవాడనై ఉన్నప్పుడు, పెద్దవాడనై ఉన్నప్పుడు. అలాగే 10వ వచనంలో పూర్ణమైనది పూర్ణము కానిది. ఇలాగా వ్యత్యాసాలను గురించి పౌలు గారు మాట్లాడుతూ అసలు 8వ వచనంలోనే నిలిచిపోవును అన్నాడు. నిలిచిపోవును, ఇంగ్లీష్లో దే షల్ సీజ్ అన్నాడు. దే షల్ సీజ్ అంటే వాటిని సీజ్ చేసేస్తాడు దేవుడు. ఇంగ్లీష్లో సీజ్ అన్నాడు. ఆ తర్వాత దేర్ బి నాలెడ్జ్ ఇట్ షల్ వానిష్ అవే అన్నాడు. వానిష్ అంటే వ్యర్థమైపోతుంది, పనికి రాకుండా పోతుంది. జ్ఞానవాక్యము అనేది 12వ అధ్యాయంలో కృపావరాల్లో ఒక వరం. ప్రవచనములు, భాషలు కూడా కృపావరాల్లో ఒక వరం. ఇలాగా వరముల యొక్క నిలుపుదలను గురించి మాట్లాడుతూ అది పూర్ణము కానిది అంటే ఒక వ్యక్తిలో రూపించబడే విశ్వాసము అసంపూర్ణమైనది. పూర్ణమైనది అనగా ఏదైతే వాక్యము ద్వారా కలిగే విశ్వాసం ఉందో అది పూర్ణమైనది. అందుకే తోమాతో చెప్తూ, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ప్రభువారు ఆ మాట చెప్పినప్పుడు విశ్వాసం యొక్క పరిపూర్ణత ఇలా చూసేది కాదు, చూసి నమ్మేది కాదు. అంటే ఒక వ్యక్తి, ఒక అపోస్తలుడు లేక దేవుని సేవకుడు ఒక వ్యక్తిని
స్వస్థపరిచినప్పుడు అవును నిజంగా దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మే విశ్వాసం పూర్ణమైన విశ్వాసం కాదు. అందుకే యూదులు ప్రభువుని అడిగారు, ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్న కాదు కానీ ఒక ఒక మాట అడిగారు. ఏంటంటే, మా కొరకు ఒక సూచక్రియ చేయము అని ఆయన అడిగితే ప్రభు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియు మీకు అనుగ్రహింపబడదు అన్నాడు. అంటే యోనాను గూర్చిన సూచక్రియ అంటే ఈ యోనా ఏ విధంగా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడో, అలాగే యేసుప్రభు వారు కూడా 3 దినాలు ఆ యొక్క సమాధి గర్భంలో ఉంటాడు. ఇది ఫైనల్ అన్నమాట, అంతిమ సూచక్రియ. అంటే ఇంతవరకు చేసినవన్నీ ఏమైపోయినాయి? అందుకే ఏమన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. అంటే ఎన్నో సూచక్రియలు చేసినా కూడా ఇంకా వాళ్ళలో ఏం కలగలేదు, విశ్వాసం కలగలేదు. ఇంకొకటి చేయండి, ఇంకొక సూచక్రియ చేయండి. కనుక పౌలు గారు అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో ఆయన ఒక మాట తెలియజేస్తారు. అంటే ఈ మొదటి పత్రిక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ బహుశా మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో ఆ పౌలు గారు మాట్లాడుతూ 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనంలో, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాట మనం ఆలోచించినప్పుడు పౌలు గారు అంటాడు ఇంగ్లీష్లో, బట్ వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, unto the Jews a stumbling block, and unto the Greeks foolishness. ఈ గ్రీకులేమో ఆ జ్ఞానము వెతుకుచున్నారు అన్నట్టే వాళ్ళ యొక్క దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళ యొక్క అది వాళ్ళకు వెర్రితనంగా ఉంది అంటాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యూదులు సూచక్రియలు అడిగారు, ప్రభువుని అడిగారు. అందుకే మీకు ఇంకే సూచక్రియ అనుగ్రహించబడదు అన్నాడు. అంటే సూచక క్రియల ద్వారా కలిగే విశ్వాసము అపరిపూర్ణమైన విశ్వాసము. కనుక అది కాదు విశ్వాసం అంటే. కనుక పూర్ణమైనది, పూర్ణము కానిది, ఈ రెండింటి గురించి మనం ఇంతకుముందు ఎక్కువగా చర్చించాం. అయితే మనం మరలా తిరిగి ఈ యొక్క 13వ అధ్యాయానికి వస్తే, 13వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 13వ వచనంలో ఇలా అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే ఆగిపోయే ఏమిటి అంటే సీజ్ చేయబడే ఏమిటి, అలాగే కొనసాగించబడేవేవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు కూడా నిలబడేవి. మనమేమనుకుంటున్నాము అంటే ఇంకా ఫలాని వరం ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ పౌలు గారు మాట్లాడుతూ నిలిచిపోయేదేది, శాశ్వతంగా ఉండేదేది, ఆ రెండింటికి తేడా చెప్పేశాడు. కనుక ఒకవేళ ఎవరైనా సరే స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అద్భుతము అంటే దాని అసలు తాత్పర్యం ఏమిటంటే ప్రకృతి ధర్మమునకు విరుద్ధముగా అప్పటికప్పుడు అక్కడికక్కడే జరిగేది, అది అద్భుతం. ప్రకృతి ధర్మం, నీళ్లుగానే ఉండుట ప్రకృతి ధర్మం. కానీ అప్పటికప్పుడు అక్కడికక్కడే అది ద్రాక్షారసంగా మార్చబడటం ప్రకృతి ధర్మమునకు విరుద్ధమైంది.
నీటిలో మునిగిపోవటం ప్రకృతి ధర్మం. నీటి మీద నడవటం ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనది. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అద్భుతాల యొక్క ఉదాహరణలు చాలా వస్తాయి. అవన్నీ కూడా అద్భుతాలు ఆనాడు జరిగాయి. ఈరోజు మనము గమనించినట్లయితే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అప్పటికప్పుడు అక్కడికక్కడ ఏం జరుగుతున్నాయి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ కృపావరాలు ఇంకా ఉన్నాయి అనుకుంటే, పరిశుద్ధాత్మ వరాలు ఇంకా ఉన్నాయి అనుకుంటే, పేతురు అన్నాడు, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మీరు చదవగలిగితే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నిలుము అనగానే పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఆ మనుషుడు లేచి నిలిచెను అని కనపడుతుంది. లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలో ప్రవేశించాడు. ఈరోజు ఏం చేస్తారంటే, మీరు ఒక 7 వారాలు రండి, కనుక మనం ఆలోచించినట్లయితే అద్భుతాలు స్వస్థతల యొక్క ఉద్దేశాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అద్భుతాలు స్వస్థతలు కేవలము దేని కొరకు అంటే సువార్త స్థిరపరచట కొరకు మాత్రమే, విశ్వాస బాల్య దశ మాత్రమే. ఎందుకంటే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు అన్నాడు. అంటే విశ్వాసంలో చైల్డ్నెస్ అది. అంటే సువార్త ప్రారంభ దినాల్లో బాల్య దశలో ఉన్న విశ్వాసులకు విశ్వాసాన్ని కలిగించటానికి అవి. కానీ సువార్త ఎప్పుడు విన్నారో అవన్నీ స్థిరపరచబడిపోయాయి. అంటే ముందు జరిగిన సంగతులకు సువార్త ఒక బలమైన ఆధారాన్ని ఇచ్చి, ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానముల వార్త. ఆ వార్త ముందు జరిగిన వాటన్నిటికంటే అద్భుతమైంది. ముందు జరిగిన అద్భుతాల కంటే అద్భుతమైంది. ఆ వార్త ద్వారా పాపికి రక్షణ అనుగ్రహించబడింది. ఆ వార్తలో ఉన్న విశ్వాసమే అసలైన స్థిర విశ్వాసం. కనుక మనం లేక మిగిలిన కృపావారాల ద్వారా కలిగే ఒక చిన్న పిల్లవాడు బాల్యంలో ఉండే స్థితిని దేవుడు మనకు అలాంటి విశ్వాసం ఇవ్వటం లేదు. ఇప్పుడు మనల్ని బలమైన స్థిరమైన విశ్వాసంలోనికి నడిపించడానికి ఆయన తన వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. తన వాక్యము ద్వారా కలిగే విశ్వాసమే స్థిరమైన విశ్వాసం. మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు మనం ఆలోచించినప్పుడు కొందరు మనుషుల్ని ముట్టుకొనుట ద్వారా వారిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి, పరిశుద్ధాత్ముడు ఆ శక్తితో వారు పడిపోవటం మనం చూస్తూ ఉంటాం వేదికల మీద. కానీ ఎక్కడ కూడా ఈ సంఘటన జరగలేదు. బైబిల్లో లేదు ఇది. బైబిల్లో మనం ఆలోచించినప్పుడు పెంతెకోస్తు దినాన అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు భాషలు మాట్లాడటం ద్వారా సువార్త ప్రకటించారు, కానీ పడిపోయి గెలగెలా కొట్టుకోలేదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. రెండవది, అపోస్తలులు ఎవరి మీద చేతులు ఇచ్చారో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు కూడా పడిపోయి గెలగెలా కొట్టుకోలేదు. రెండవది, పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఇక్కడ 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అపోస్తలుల మీద కుమ్మరించబడటం. రెండవది, అపోస్తలులు ఎవరి మీద చేతులు ఇచ్చారో వారికి అనుగ్రహించబడటం. 3, బాప్తిస్మము పొందిన క్రైస్తవునికి అనుగ్రహించబడటం. ఈ 3 పద్ధతులు కాకుండా బైబిల్ ఇంకేవి కూడా మనకు బయలుపరచలేదు. కానీ కొంతమంది ఈరోజు కూడా వారి కొరకు ప్రార్థించుడు, నీకు పరిశుద్ధాత్మ రావాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని ప్రార్థన చేసిన వెంటనే ఇంకొక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు రావటం అనేది ఒక వాక్య విరుద్ధమైన చర్య. ఇంకొకటి, కొందరు నూనెను
స్ప్రింక్లింగ్ చేస్తున్నారు, చిలకరిస్తున్నారు. నూనె చిలకరించడం ద్వారా పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడతాడు అనేది దేవుని వాక్య విరుద్ధమైన చర్య. ఇవి ఎక్కడ కూడా బైబిల్లో మనకు చెప్పబడలేదు. కనుక భ్రమపరుచు ఆత్మ మనుషులను విశ్వాసము నుండి తప్పుతో పట్టించడానికి చేసే కార్యాలు ఇవి. కనుక మనం కళ్ళారా చూస్తున్న వాటిని చూసి ఆశ్చర్యపడకుండా అది వాక్యంలో ఉన్నదో లేదో మనం పరిశీలించాలి. ప్రతి విశ్వాసికి ఒక ప్రమాణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏమిటి ఆ ప్రమాణం అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. చూడండి, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అలాగే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 16వ వచనంలో ఈ మాట కనపడుతుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. గుడ్డిగా నమ్మేయటం కాదు, గుడ్డిగా వినేయటం కాదు. విశ్వాసం అనేది బ్లైండ్నెస్ అయి ఉండకూడదు, గుడ్డి విశ్వాసం అయి ఉండకూడదు. వెలుగులో స్పష్టంగా చూడగలిగినట్లుగా విశ్వాసాన్ని వాక్యం ద్వారా మనం పొందవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు సాతానుడు మనుషులను భ్రమింపచేయడానికి మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాలు అంతకంటే ఎక్కువగా ఈరోజు అపోస్తలులు కూడా చేయని వాటిని చేసి చూపిస్తూ ఇంకా ఏవేవో చేస్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలు కాదు. పరిశుద్ధాత్మ కార్యాల యొక్క ఉద్దేశం క్రొత్త నిబంధన మనకు స్పష్టంగా తెలియజేసింది. పరిశుద్ధాత్మ కార్యాల నిలుపుదల గురించి కూడా పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. అలాగే ఆత్మ వరాలలో మిగిలిపోయే వాటిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అని చెప్పాడు. కనుక నిలబడే వాటిని గురించి మనం ఆలోచించాలి. నిలిచి ఉన్న వాటిని గురించి మనం ఆలోచించకుండా ఏవైతే దేవుడు సీజ్ చేశాడో, నిలిపివేశాడో, లేకుండా చేశాడో, రద్దు చేశాడో వాటిని గురించి మనం ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకా వాక్య విరుద్ధమైన భావాలతో మనం ఉండటం అది క్షేమకరమైన విషయం కాదు. ఇక తరువాత పాయింట్ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, నిలిచిపోయిన పరిశుద్ధాత్మ కార్యాల గురించి, కొనసాగుతూ ఉన్న పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మనం వీటి పట్ల స్పష్టమైన అవగాహన లేక జ్ఞానము, గ్రహింపు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఏమిటి? రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలము అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రించబడ్డాము. అలా ముద్రించబడుట ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇక్కడ
సాక్ష్యం అనే మాట జాగ్రత్తగా పరిశీలించితే ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట మాట స్థిరపరచబడుతుంది. అంటే వారి సాక్ష్యము స్థిరపరచబడుతుంది. అలాగే ఇక్కడ ఇద్దరు సాక్షులు, ఒకరు పరిశుద్ధాత్ముడు, 2 మన ఆత్మ. ఈ 2 కూడా అంటే మానవ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చే సంగతి మన ఆత్మతో పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన యొక్క రక్షణ విషయంలో ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇది ఎలాంటి సాక్ష్యం? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈ సాక్ష్యం అనేది భావోద్వేగాలు అంటే ఉద్రేకం వచ్చినట్టుగా ఊగిపోవటం అలా కాదు. వాక్యంలోని విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు మన పట్ల సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. కనుక పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక చాలా మంది అభిషేకం గురించి మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అభిషేకం అనే మాట అసలు మూలం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అసలు ఈ యొక్క మూలం ఆ మూలాన్ని మనం ఆలోచించినప్పుడు మనకి ఒక విషయం కనపడుతుంది. పాత నిబంధనలో యాజకులను అభిషేకించడం, అలాగే ఆ ప్రవక్తలను అభిషేకించడం, రాజులను అభిషేకించడం మనకి కనపడుతుంది. అలాగే ఈరోజు మనం కూడా అభిషేకం పొందాలి అనే ఒక విషయాన్ని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మీరు సేవకులుగా అభిషేకించబడ్డారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మరికొంతమంది అయితే మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే మనము అభిషేకించబడ్డాము. మనల్ని పాత నిబంధనలో ఓ యాజకుడికి ఒక యాజకుడిని అభిషేకించినట్లుగా, ఓ ప్రవక్త ఇంకొక ప్రవక్తని అభిషేకించినట్లుగా మనుషులు మనల్ని అభిషేకించలేదు. ఇది మనం గుర్తించాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అలాగే 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటినీ కూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మూల భాషలో నిలిచి ఉండుడి అని కనపడుతుంది. ఏమిటి ఈ అభిషేకం? క్రైస్తవునికి అభిషేకం అనేది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం. పాత నిబంధనలో మనుషుల్ని అభిషేకించారు. ఈరోజు కూడా చాలా మంది ఆర్డినేషన్ అని చెప్పి వారికి కొంతమంది పాస్టర్లు క్రొత్తగా పాస్టర్ అయిన వ్యక్తిని, పాస్టర్గా చేయబడే వ్యక్తిని ఒక చోట కూర్చోబెట్టి లేదా నిల్చోబెట్టి కొబ్బరి నూనె తీసుకొని అతని తల మీద అందరూ పోసి అందరూ చేతులుచ్చి ప్రార్థిస్తూ ఇక నుండి ఇతరిని మేము అభిషేకిస్తున్నాము అని తీర్మానం చేస్తారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? క్రొత్త నిబంధనలో అపోస్తలులు ఇలాగ ఎవరి మీదైనా నూనె పోసి చేతులుచ్చి అభిషేకించిన సందర్భం మనకి ఎక్కడైనా ఉందా? జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మను ఇతరులకు అనుగ్రహించుటకు వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు మనం మొట్టమొదటిగా ఇది అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో
సమరయలోని క్రైస్తవులు మార్పు పొందినారన్న సంగతి యెరూషలేములోని అపోస్తలులు విన్నప్పుడు చాలా సంతోషించి వచ్చి వారి మీద, రక్షించబడిన వారి మీద చేతులుంచి వారు ప్రార్థించి పరిశుద్ధాత్మ వరాన్ని వారికి అనుగ్రహించారు. పాత నిబంధనలో ఒకవేళ అలా జరుగుంటే, పాత నిబంధనలో ఉన్న విషయాన్ని తీసుకుంటే అక్కడ లేవి గోత్రం నుండి వచ్చిన యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే ఒలీవ నూనె పోసి అభిషేకిస్తాడు. కనుక ఈరోజు ఇది తీసుకుంటే ఇలా చేసేవాళ్ళు ఏ లేవి గోత్రం నుండి వచ్చిన యాజకులుగా ఉన్నారు ఆలోచించండి. కనుక ఇవన్నీ కూడా వాక్యంలో లేని సంగతులు. మనము వాక్యంలో అది ఉందా లేదా అని పరిశీలించకుండా కళ్ళతో చూసింది చూసినట్లుగా మనం నమ్మేసి ఇదే సత్యం అనే భ్రమలో ఉంటే మనం పొరపాటు పడిపోతాం. ఆనాడు మనుషుల ద్వారా మనుషులను దేవుడు అభిషేకిస్తే, ఈరోజు ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను అభిషేకిస్తున్నాడు. ఏ అభిషేకం గొప్పది? పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను అభిషేకించడం గొప్పదా? నీ తల మీద నూనె పోసి అభిషేకించడం గొప్పదా? నీకు నూనెతో అభిషేకం కావాలా? పరిశుద్ధాత్మతో అభిషేకం కావాలా? మనుషులు నిన్ను అభిషేకించితే బాగుంటుందా, లేక దేవుడే నిన్ను అభిషేకిస్తే బాగుంటుందా? ఏది గొప్పది? ఆలోచించండి. కనుక మనము ఈ అభిషేకాన్ని మనము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నాం. ఇక మనకి ఏ అభిషేకము అవసరం లేదు. క్రొత్త నిబంధనలో ఈ అభిషేకం కాకుండా ఇంకొక అభిషేకాన్ని దేవుడు మనకు బోధించలేదు. ఎక్కడైనా చూడండి మీరు, ఇలాగ నూనె పోసే అభిషేకం ఎక్కడ క్రొత్త నిబంధన మనకు చెప్పలేదు. కనుక ఇక్కడ అనాయింటింగ్, గ్రీకులో అనాయింటింగ్ అనే మాట, ఇంగ్లీష్లో అనాయింటింగ్ అనే మాట కనపడుతుంది. ఈ మాట మనం చూస్తే ఇది కేవలం రాజులు, యాజకులు అభిషేకం పొందేవారు. క్రీస్తు ప్రభు పరలోకం నుండి అభిషేకించబడిన అభిషిక్తుడు. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక మనం పరిశీలించినప్పుడు ఈ అభిషేకం అనేది ఆగిపోయింది. మనం అందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతున్నాం. కనుక యోహాను గారు మాట్లాడుతూ, ఆయన మాట్లాడిన సందర్భాల్లో చాలా స్పష్టంగా అంటున్నాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. ఒకవేళ మనము ఇలాగా కొంతమంది మనుషుల ద్వారా మరలా నేను అభిషేకించబడాలి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని మనం అబద్ధంగా చూస్తున్నాం. కనుక ఇలాంటి వాక్య విరుద్ధమైన విధానాల నుండి మనం బయటికి రావాల్సిన వారమై ఉన్నాం. ఇక తరువాత పాయింట్ చెప్తున్నాను, ఆత్మ ద్వారా ఆరాధన. ఇప్పుడు ఆత్మ అభిషేకం గురించి మనం చెప్పుకున్నాము. ఆత్మ ద్వారా ఆరాధన. ఆత్మ ద్వారా ఆరాధన అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఈ 3వ వచనాన్ని చూస్తే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అంటాడు. అంటే యూదులతో మనల్ని కంపేర్ చేస్తూ మాట్లాడతాడు. అంటే యూదులు శరీరాన్ని ఆస్పదం చేసుకొని, అనగా వారికి ఉన్న గర్వం లేక అతిశయం ఏంటంటే సున్నతి. మొదటి నుండి కూడా దావీదు గొలియాతు మీదకి వెళ్తూ అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని.
కనుక సున్నతి శరీర సంబంధమైన సున్నతి అది. దాన్ని ఆస్పదం చేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ మనమైతే శరీరమును ఆస్పదము చేసుకొనక శరీర సంబంధమైన విధి విధానాలు, నియమాలు, ధర్మశాస్త్ర ఆచార వ్యవహారాలను వీటిని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, అనగా ఆత్మ సహాయంతో ఆరాధించుచు, ఆత్మానుసారముగా ఆరాధించుచు, క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే అసలైన సున్నతి ఆచరించేవాడు. అనగా దేవుని ఆరాధించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆరాధనలో యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధిస్తాడు, పరిశుద్ధాత్ముడు కూడా తండ్రిని ఆరాధిస్తాడు, క్రైస్తవుడు కూడా తండ్రిని ఆరాధిస్తాడు. కనుక ఆరాధించబడేది తండ్రి మాత్రమే. అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా ఆరాధికులుగా ఉన్నారు, ఆరాధించబడేవారుగా ఉన్నారు అనే అపోహలో ఉన్నారు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఒక క్రైస్తవునిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆరాధింప చేయడంలో లేక ఆరాధించుటలో క్రైస్తవునికి సహాయపడతాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి యోగ్యమైన ఆరాధన ఆత్మ ద్వారా ప్రేరేపించబడే, ఆత్మానుసారంగా ప్రేరేపించబడే ఆరాధన మాత్రమే, కానీ కాళ్ళు చేతులు పెదవులతో కాదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు. కొరింథీ పత్రిక మనం చదువుకున్నట్లయితే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుడు అక్కడ ఆయన ఇలా చెప్తారు. 15 కాబట్టి ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన మనస్సుతోనూ పాడుతును. పాటల విషయంలో ప్రార్థన ఎవరి సారం, ఎవరి యొక్క సహాయం? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం, పరిశుద్ధాత్ముని యొక్క సహకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉంటాడు. అందుకే ఆయన ఆదరణకర్త అని పేరు ఆయనకు పెట్టడం జరిగింది. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆరాధన ఆయన యొక్క సహకారం అనేది మనం చూడొచ్చు. తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం, ఈ సహవాసాన్ని ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్, ఈ సహవాసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 14వ వచనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండునుగాక అని పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంటారు ముగ్గురు వ్యక్తులు. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడుగా ఉండాలి. 2 దేవుని ప్రేమయు, అంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ తోడుగా ఉండాలి. 3 పరిశుద్ధాత్మ సహవాసమును, అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు తోడుగా, ఈ 3 మనకు తోడుగా ఉండాలి. అందులో చివరిది మనం నేర్చుకుంటున్న భాగంలో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంగ్లీష్లో ఒక మాట మనకు కనపడుతుంది. ఏమిటి మాట అంటే కమ్యూనియన్. అది కమ్యూనియన్. ఈ కమ్యూనియన్ అంటే సహవాసం, భాగస్వామ్యం, పాలు పంచుకోవడం. పరిశుద్ధాత్మ మరియు క్రైస్తవులు యేసుక్రీస్తులో
అంటే క్రీస్తునందు ఒకే సామాన్యమైన విషయంలో భాగస్వాములుగా పాలిభాగస్తులుగా ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆత్మలో ప్రార్థన, ఆత్మ ఆత్మలో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన. యాజ్ టు ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన. పరిశుద్ధాత్మలో ప్రార్థన అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. మనము కొరింథీ పత్రికలు చూసాము. ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేయుదును. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముని సహాయంతో, ఆత్మలో అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో. చూడండి, ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక పై వచనాన్ని చూస్తే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కనుక ఆ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం మనం ఆలోచించాలి. కనుక పరిశుద్ధాత్ముడు మనకు మన పక్షంగా విజ్ఞాపన చేసే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. ఎవరైతే పునర్జన్మ అనుభవాన్ని, జన్మ అనుభవాన్ని పొందుతారో, అనగా వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందుతారో, వారిలో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అంటే ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు, మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతాం. అలాగే పరిశుద్ధాత్మని ద్వారా ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మని సహవాసాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మని యొక్క ప్రార్థన కూడా మనం పొందుకుంటాం. అంటే పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తాడు. ఇవి ఇక తరువాత పాయింట్ మనం ఆలోచించితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు. పరిశుద్ధాత్మకు కూడా వ్యతిరేకంగా చేసే పాపాలు ఉన్నాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ అనగా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు. లేక ఇక్కడ మనం 27 వచనం ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 27 వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు అనగా దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు విజ్ఞాపనము చేసే విధానము కూడా దేవుని యొక్క చిత్తానుసారమైనదే. అది ఆయన సొంతగా చేసేది కాదు. కనుక ఆత్మ యొక్క విజ్ఞాపన తండ్రి ఎలా అంగీకరిస్తున్నాడంటే ఆత్మ యొక్క మనస్సు ఏంటో తండ్రికి తెలుసు. కనుక తండ్రి అయిన దేవునికి చేసే ఈ ప్రార్థన విజ్ఞాపనల విషయంలో పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపనం చేస్తాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే మనుషుడు పరిశుద్ధాత్మ లేకుండా దేవునికి ప్రార్థించడం సరైనది కాదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే మనుషుడు కేవలము శరీరంతోనే ప్రార్థన చేస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేసే విధానము, ఆయన మన ప్రార్థనలలో సహాయపడతాడు. అంటే మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనను ట్రాన్స్ఫార్మ్ చేసేవాడు. ఒక క్రమమైన పద్ధతిలో దాన్ని
తండ్రి అయిన దేవునికి అందించే ఒక మధ్యస్థ స్థితిలో లేక మధ్యవర్తిగా పరిశుద్ధాత్ముడు సహాయం సహాయం చేస్తూ ఉంటాడు. ఇక పరిశుద్ధాత్మను వ్యతిరేకించడం గురించి మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాల గురించి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ మరియు పాపములు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచడం కూడా ప్రమాదకరమైన పరిస్థితి అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం అంటే మన పాపాల ద్వారా, ఆ క్రింద చెప్పాడు, కోపం, ద్వేషం, అబద్ధం, దుర్భాషలు, ఇవన్నీ కూడా ఆ ఆయనను బాధ పెట్టే విషయాలు, దుఃఖపెట్టే విషయాలు. మన దేహం దేవుని ఆలయం అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. 1 కొరింథీ పత్రికలో, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో. ఇలాగా మనం పాపం చేసినప్పుడు ఆయన దుఃఖిస్తాడు. తరువాత మనం పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటాం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. 1 దెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అంటాడు. కనుక పరిశుద్ధాత్మ మన నుండి ఆయన దూరం అయిపోతాడు. తరువాత పరిశుద్ధాత్మ మరియు ప్రభు యొక్క శిష్యులు గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు వాక్యం అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుతామో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. అంటే మనలో ఉండి వాటిని గ్రహింప చేయువాడు పరిశుద్ధాత్ముడు. మీరు అన్యులకు బైబిల్ ఇవ్వండి, వాళ్ళు చదివి ఏమీ దాన్ని అర్థం చేసుకోలేరు. కొన్ని విషయాలు మాత్రమే వారికి అర్థం కావచ్చు. కానీ మనము పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ అంతటిని సంపూర్ణంగా గ్రహించగలం. తరువాత పరిశుద్ధాత్ముడు శిష్యుల విషయంలో ఎలా పనిచేశాడు అనేది మనం ఆలోచిస్తే, ఇన్స్పిరియేషన్ అనగా ప్రేరణ. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. కనుక మనం ఆలోచించినట్లయితే ఇన్స్పిరేషన్ అనగా ప్రేరణ, దైవావేశము అనగా ప్రేరణ, అనగా ప్రేరణ ద్వారా, ఇన్స్పిరేషన్ ద్వారా శిష్యులను ప్రోత్సహించి ప్రేరేపించి దేవుని యొక్క గ్రంథాన్ని వ్రాయుటకు పరిశుద్ధాత్ముడు ఆ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడగలం. కనుక పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలు రాయబడ్డాయి. మనము ఆ వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి అంటే కూడా మరలా పరిశుద్ధాత్ముడే కావాలి. మానవ బుద్ధి జ్ఞానం ద్వారా అవి మనకు స్పష్టంగా అర్థం కావు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. తరువాత పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మని దూషించడం అనేది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపమై ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఇలా రాయబడింది, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా,
మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని దూషించటం అనేది క్షమించరాని నేరంగా, క్షమించరాని పాపంగా పరిణమిస్తుంది. ఇది ఒకసారి జరిగేది కాదు. నిరంతర హృదయ కాఠిన్యంతో పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా ఇచ్చే సాక్ష్యాన్ని తృణీకరించటం, ధిక్కరించటం, దూషించటం అనేది పరిశుద్ధాత్ముని వ్యతిరేకంగా చేసే పాపంగా మనం చూస్తూ ఉంటాం. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం, అక్కడ మనకి ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చదువుతున్నాం. 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్పి ఇక్కడ పౌలు గారు, స్టెఫను గారు ఆనాటి యూదులను ఆయన ఖండించారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. కనుక మనము వాక్యాన్ని తిరస్కరించడం ద్వారా పరిశుద్ధాత్మను మనము ఎదురిస్తున్నాము. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మను మనము ఎదిరించే వారంగా కాక పరిశుద్ధాత్మని ద్వారా బోధించబడిన బోధను అంగీకరించే వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. తరువాత పరిశుద్ధాత్మ చిహ్నాలు, పరిశుద్ధాత్మ యొక్క చిహ్నాల గురించి మనం ఆలోచించినట్లయితే అందులో మొదటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు పౌరం. చూడండి, యోహాను 1వ అధ్యాయం, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. తరువాత ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. అంటే పావురము తన గుడ్లపై కూర్చొని వాటిని కాపాడుతున్నట్లుగా ఇక్కడ ఒక విషయం మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట కనపడుతుంది, చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. అంటే పావురము నిష్కపటమైనది,
కనుక పరిశుద్ధాత్మ దేవుని పావురంతో పోల్చటము లేక పావురాకారాన్ని ఆయన ధరించటము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఇంకొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ నీటితో పరిశుద్ధాత్మని పోల్చటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆ యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చూసినట్లయితే నీటితో పోల్చబడటం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఈ జీవజల నదులు ఏమిటి అంటే కింద వచ్చిన చూడండి, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. పై వచనంలో జీవజల నదులు అనగా క్రింద వచనంలో చెప్తున్న పొందబోవు ఆత్మ. కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతారు. ఆ పరిశుద్ధాత్మను నీటితో పోల్చటం జరిగింది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనం ఆలోచన చేసినట్లయితే ఆ నూనెతో పోల్చటం కూడా జరిగింది. చూడండి, నూనెతో పోల్చిన సందర్భాలను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇక్కడ అభిషేకించబడిన తరువాత అభిషేక తైలంతో అభిషేకించబడిన తరువాత ఆయన అంటే ఆత్మ దావీదు మీదికి రావటం కూడా జరిగింది. తర్వాత పరిశుద్ధాత్ముడు గాలితో పోల్చబడ్డాడు. గాలిని గూర్చి మనం ఆలోచించినప్పుడు మనకు ఇక్కడ మొట్టమొదటిగా కనపడే ఒక సాదృశ్యం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్ముడు పోల్చబడిన పోలికలను గూర్చి ఇక్కడ మనము జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఈ పోలికలన్నీ కూడా పరిశుద్ధాత్మను గూర్చి పోల్చబడిన సంగతులు. ఇక అగ్నితో కూడా పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కని మీద రాలింది పరిశుద్ధాత్ముడే. కానీ ఏ రూపంలో వారి మీదకి వచ్చాడంటే అగ్ని నాలుకల రూపంలో వారి మీదకి రావటం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా మరి పరిశుద్ధాత్ముని కూర్చిన పోలికలు. పరిశుద్ధాత్ముడు ఎలా
పోల్చబడ్డాడో అనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని గురించిన పోలికలు. కనుక ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించిన విషయాల్లో నిలిచిపోయిన వరాలను గూర్చి, కొనసాగుతూ ఉన్న వరాలను గూర్చి మనం చెప్పుకున్నాము. అలాగే ఇంకా మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాల గురించి చెప్పుకున్నాము. ఆత్మలో ప్రార్థించుట, ఆత్మతో ఆరాధించుట, ఆత్మతో సహవాసము, ఆత్మ అభిషేకము, ఆత్మ సాక్ష్యము, అలాగే ఆత్మకు వ్యతిరేకమైన పాపము, అనగా క్షమాపణ లేని పాపము, అలాగే ఇంకా పరిశుద్ధాత్మని యొక్క చిహ్నాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ప్రియమైన వారులారా, ఇంతవరకు కూడా మనం పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు ఎంతో స్పష్టంగా ధ్యానించాము. నేటితో పరిశుద్ధాత్మని గూర్చిన పాఠం ముగిసిపోయింది. కనుక మనము రేపటి నుండి క్రొత్త పాఠాన్ని ప్రారంభించుకోబోతున్నాము. కనుక ఇంతవరకు పరిశుద్ధాత్మని గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానించాము. దాదాపుగా మనకు కావలసిన సమాచారం అంతటినీ కూడా దేవుడు తన గ్రంథము నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించి అనుగ్రహించారు. మనం 3 విషయాలు తెలుసుకున్నాము. 1, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాము. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్నాము. 3వది దైవత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను గూర్చి. ఈ 3 వ్యక్తులను గూర్చి మనము సుమారు 2 నెలల నుండి ధ్యానించడం జరిగింది. చాలా సంగతులు దేవుడు మనకు బయలుపరిచాడని నేను నమ్ముతున్నాను. కనుక ఈ విషయాల ద్వారా మనమందరము వాక్యంలో స్థిరపరచబడాలని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.